తలుతుంది. అంబేద్కర్ బ్రతికుంటే నేను అంబేద్కర్ కొన్ని ప్రశ్న చేయదలుచుకున్నాను. నేను నిజంగా ఆ పుస్తకాన్ని నువ్వే రాశావా అని అంబేద్కర్ నేను అడుగుతున్నా. అంబేద్కర్ ఫోటోను పెట్టుకుని భారతదేశంలో హిందువుల్ని కించపరుస్తూ దేవీ దేవతల్ని తిట్టేవాడికి భవిష్యత్తులో దేహశుద్ధి తప్ప మార్గం లేదు. ఒరే నాయన, అప్పుడే అయిపోలేదురా బాబు, ఇప్పుడే మొదలైంది. రాముడు దయామూర్తి, దయా సముద్రుడు, కానీ రాముడు జోలికొస్తే హనుమంతుడు మంచోడు కాదు. అరే దేనికైనా రెడీనా రాముడు జోలికొస్తే? ఏదైతే రాజా సింగ్ మీద 8 సెక్షన్లు పెట్టారో అవే 8 సెక్షన్లు కట్టి అయోధ్యతో అయిపోలేదు రే. ఆక్రమించిన 30,000 గుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రతి ఒక్కటి వెనక్కి తీసుకుంటాం మేము. రాముడి జోలికి వస్తే జై శ్రీరామ్. మరి అందరికీ తెలిసిందే, కత్తి పద్మారావు అనే ఒక గాడిద పిచ్చి కూతురు కూసింది. సాక్షాత్తు ఈ దేశానికి ఆత్మ అయిన శ్రీరామచంద్ర ప్రభుని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ, దూషిస్తూ, అవమానిస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ వాడు ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియో ఎప్పుడు పెట్టాడంటే, ఎప్పుడైతే అయోధ్య రామ మందిరాన్ని నిర్మించి విగ్రహ ప్రతిష్ట ఎప్పుడైతే జరిగిందో ఆ రోజు వాడు ఒక వీడియో పెట్టాడు. వీళ్ళందరూ, వీళ్ళే కాదు, ఈ అంబేద్కరిస్టులు అనే వాళ్ళందరూ కూడా ఈరోజు హిందూ ధర్మాన్ని, మన దేవి దేవతలను, మన మనోభావాలను దెబ్బతీస్తూ నోటికి వచ్చిన విధంగా వీడియోలు పెడుతున్నారు. నేను ఒక హిందూ దళితుణ్ణి, ఎస్సీ మాల, నేను ఒక హిందూని. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే, అంబేద్కర్ బ్రతికుంటే నేను అంబేద్కర్కు కొన్ని ప్రశ్న చేయదలుచుకున్నాను. నేను ఆ ప్రశ్నలకు మా సంస్థ లెటర్ ద్వారా ఒక 5 ప్రశ్నలు నేను అంబేద్కర్కి వేయదలుచుకున్నాను. నేను ఆ ప్రశ్నలు ఏంటో మీకు ఒకటి అడుగుతాను. ఇప్పుడు ఎవరైనా సరే, ఈ దేశంలో ఉన్న ఏ అంబేద్కరిస్ట్ అయినా సరే, మా ఫోన్ నంబర్లు ఉన్నాయి, మా అడ్రస్లు ఉన్నాయి, మాకు దమ్ముంటే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. బహిరంగ లేఖ ద్వారా అంబేద్కర్ని నిలదీస్తున్న నికాసైన హిందూ దళితుని నేను. రాజ్యాంగ నిర్మాతగా పిలువబడుతున్న బిఆర్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకున్నాం. ఆయన మార్గంలో ప్రయాణిస్తున్నాం. మేము అంబేద్కర్ అని చెప్పుకుంటూ రాజ్యాంగంలోని శ్రీరాముని చిత్రపటాలు, శ్రీకృష్ణుడు, శ్రీరాముని దూషిస్తూ, ఈ దేశంలో మెజారిటీ ప్రజలైన హిందుత్వాన్ని దూషిస్తూ ఒక రక్షణ కవచంలా అంబేద్కర్ని వాడుకుంటున్న వ్యక్తులకు నువ్వేమైనా చట్టాలు ఇచ్చావా అంటే, మన మతాన్ని రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలి. ఈ రాజ్యాంగంలో అంబేద్కర్ మన రాముణ్ణి, కృష్ణుని కూడా చిత్రపటాలు ఉన్నాయి. అంటే కృష్ణుని తిట్టాము అంటే రాజ్యాంగాన్ని కూడా అవమానించినట్లే, రాజ్యాంగాన్ని దూషించినట్లే. అలాగే రెండో పాయింట్ ఏంటంటే, అంబేద్కర్ రాసిన రచన అంటూ రాముడు కృష్ణుడు రహస్యాలు, రిడిల్స్ ఆఫ్ రామకృష్ణ అనే పుస్తకాన్ని అడ్డం పెట్టుకొని రాముడిని, కృష్ణుడిని కొందరు దూషిస్తున్నారు. కొందరు అంటే అంబేద్కరిస్టులు. అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని హిందూ మతం దూషిస్తున్న వాళ్ళు. నిజంగా ఆ పుస్తకాన్ని నువ్వే రాశావా అని అంబేద్కర్ నేను అడుగుతున్నా. నువ్వు రాస్తే, నువ్వు బతికి ఉన్న కాలంలోనే ఆ పుస్తకాన్ని ఎందుకు ప్రచురించలేదు? నీకు ధైర్యం లేదా, లేక ధైర్యం సరిపోలేదా, లేదా నీ పేరు మీద ఎవరైనా రాశారా? నువ్వు మరణించిన 30 ఏళ్ల తర్వాత ఎందుకు ప్రచురించారు ఆ పుస్తకాన్ని? మూడో పాయింట్, కుల నిర్మూలన అనే పుస్తకం రాసిన నువ్వు రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా ఉంటూ కులాలకు రాజ్యాంగ భద్రత, చట్టబద్ధత ఎందుకు కల్పించావు? అప్పుడే ఎందుకు కులాలు లేని రాజ్యాంగం గురించి ప్రయత్నం చేయలేదు? కుల నిర్మూలన చట్టాన్ని ఎందుకు రాయలేదు? పొద్దున్న లేవగానే కుల నిర్మూలన జరగాలని మాట్లాడుతున్న ఈ అంబేద్కరిస్టులు కావచ్చు, ఎవరైనా సరే, రాజ్యాంగం చెప్తుంది కులాలు ఉండాలని, రాజ్యాంగం చెప్తుంది మతాలు ఉండాలని. మనం పుట్టినప్పటి నుంచి రాజ్యాంగం చెప్తుంది నువ్వు ఈ కుల పొడివేరా భయ్ అని స్పష్టంగా రాజ్యాంగం చెప్తుంది. నువ్వు గుడికి పోయినా నీ కులం అడుగుతలేరు, ఒక హోటల్ పోయినాక నీ కులం అడుగుతలేరు, నువ్వు సినిమాకు పోయినా కులం అడుగుతలేరు.
కానీ ఏ గవర్నమెంట్ ఆఫీస్కు పోయినా నీ కులం ఏంది అని అడుగుతలేరా? మరి అడుగుతున్నది కులము, మీ కులం ఇది అని చెప్పిన రాజ్యాంగమే చెప్తున్నప్పుడు మరి మీరు ఎవరు మన కులం గురించి మాట్లాడుతున్నారు? 4వ పాయింట్, అంబేద్కర్ సిద్ధాంతాల పేరుతో ఈ దేశానికి సంఘ వ్యతిరేక శక్తులుగా తయారవుతున్న వ్యక్తుల బాధ్యత నువ్వు తీసుకుంటావా? 5వది, ఈ ప్రశ్న ఏంటంటే అంబేద్కర్ గారు మతం మారుతున్నప్పుడు, బుద్ధిజంలో పోతున్నప్పుడు ఆయన 22 ప్రమాణాలు రాశారు, 22 వర్డ్స్. ఆ 22 ప్రమాణాలు ఏంటంటే హిందూ మతాన్ని, హిందూ దేవి దేవతలను అవమానిస్తూ వాళ్ళని మొక్కొద్దు, వాళ్ళని ఏం చేయొద్దు అని చెప్పి, అంటే మొక్కొద్దు, ఇలాంటి ఎన్నో మాటలతోని ఆయన 22 ప్రమాణాలు రాశారు. ఆ ప్రమాణాలు ఎందుకు రాశావు? నువ్వే రాజ్యాంగంలో ఏం చెప్పినావు? ఒక మతాన్ని, ఒక కులాన్ని దూషించొద్దు అన్నావు. మరి అదే రాజ్యాంగ రచనలో నువ్వు ఒక భాగమైన నువ్వు, మరి అదే రాజ్యాంగంలో భాగమైన నువ్వు మరి ఒక ఈ కులాన్ని ఎట్లా దూషిస్తున్నావు? నువ్వు హిందూ దేవి దేవతలు ఎందుకు దూషిస్తున్నావు అనేది నా ప్రశ్న. ఇది అంబేద్కర్ అడుగుతున్న ప్రశ్న. ఫైనల్గా ఒకవేళ దీనే అంబేద్కరిజం అంటే, దీనే అంబేద్కర్ వాదం అంటే, ఇలాంటి అంబేద్కరిజం ఈ దేశానికి అవసరమా? అంబేద్కర్ వాదానికి తీవ్రవాదానికి ఏమైనా తేడా కనబడుతుందా? ఇది నేను ఇక్కడికి వచ్చి అంబేద్కర్ కు స్వయంగా అడుగుతున్న ప్రశ్నలు. నిజంగా అంబేద్కర్ బ్రతుకుంటే ఈ ప్రశ్నలతో పాటు ఇంకా కూడా ప్రశ్నలున్నాయి, కానీ ఈ రోజు మాత్రం ఈ 5 ప్రశ్నలు అడుగుతున్నాను. ఈ సమాధానాలు అంబేద్కర్ చెప్తాడా, లేకుంటే అంబేద్కర్ని భుజాల మీద ఎత్తుకొని అంబేద్కరిజాన్ని ఒక తీవ్రవాదంగా మారుస్తున్న వాళ్ళ ప్రతినిధులు అంబేద్కర్ వాదులు కావచ్చు, వాళ్ళేటో నాకు సమాధానం చెప్తారు. అంబేద్కరిజం అనేది ఇక చెల్లుబాటు అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది అంబేద్కరిజం. ఈ అంబేద్కరిజాన్ని పక్కన పెట్టాలి. నిజంగా అంబేద్కర్ వాదులకు నేను ఎవరు చెప్తున్నా, మీరు నిజంగా బ్రతకాలనుకుంటే ఆ రాజ్యాంగం ప్రకారం బ్రతకండి. రాజ్యాంగం ఏం చెప్తుందో ఆ విధంగా బ్రతకండి. మతాలకు దూషిస్తూ దేవి దేవతలను, కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ మీరు ఇలా మాట్లాడితే ఊరుకోము. ఖచ్చితంగా చట్టపరంగానే కావచ్చు, మేము ఏ విధంగా అయినా కూడా చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది అంబేద్కరిజాన్ని లేకపోతే అంబేద్కర్ గారిని అడ్డు పెట్టుకొని ఒక షీల్డ్ లాగా పెట్టుకొని అంబేద్కర్ భుజం మీద తుపాకీ పెట్టి భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల్ని, హిందూ దేవీ దేవతల్ని అగ్రవర్ణాల పేరుతో దూషించేటటువంటి అంబేద్కరిజానికి కాలం చెల్లింది. మీ కుల రాజకీయాలు, కుల కుంపట్లు ఏవైతే ఉన్నాయో మీ సంఘ విద్రోహ శక్తులకు కాలం చెల్లింది. రామరాజ్యం మొదలైంది. అంబేద్కరిజాన్ని అడ్డు పెట్టుకొని, అంబేద్కర్ ఫోటోను పెట్టుకొని భారతదేశంలో హిందువుల్ని కించపరుస్తూ దేవీ దేవతల్ని తిట్టేవాడికి భవిష్యత్తులో దేహశుద్ధి తప్ప మార్గం లేదు. దయచేసి అంబేద్కరిస్టులు ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. వాస్తవానికి దళిత సమాజంలో మహానుభావులు, మహాభక్తులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఫేక్ దళిత ఉద్యమాల పేరుతో హిందుత్వం మీద, భారతీయత మీద దాడి చేసేటటువంటి ఈ దుష్ట శక్తులకి ఈరోజు ఇక్కడి నుంచి ఒక గట్టి వార్నింగ్ ఇవ్వాలనేటువంటి ఆ ఉద్దేశంతో మనం అందరం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. అయితే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే, మనం అయోధ్యలో బాలరాముడిని వైభవపేతంగా ప్రతిష్ఠించుకున్న తర్వాత వీళ్ళందరికీ కూడా కలుగులో దాక్కున్నటువంటి ఆ ఎలుకలు, పందుకొక్కులు అన్ని కూడా సెగ తగిలి బయటకు వస్తున్నాయి. ఒరే నాయన, అప్పుడే అయిపోలేదురా బాబు, ఇప్పుడే మొదలైంది. దేశం మొత్తం రామరాజ్యం చేయడంతో ఇది సంపూర్ణమవుతుంది. వందల సంవత్సరాలుగా మీరు రాముడిని తిడుతున్నారు, మేము వింటున్నాం. ఇక ఆ సెక్యులరిజం చచ్చిపోయింది. రాముడు దయామూర్తి, దయా సముద్రుడు. కానీ రాముడు జోలికొస్తే హనుమంతుడు మంచోడు కాదు, వానర సైన్యం మంచిది కాదు. ఆ వానర సైన్యం మేమే. అయితే
ఈ రోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రకటన మీ అందరి సమక్షంలో హిందూ సంఘాలకి ప్రతినిధిగా మనందరం ఉన్నాం. ఇక్కడ అమరా ప్రసాద్ గారు, లలిత్ కుమార్ గారు, శివశక్తి నుంచి నేను, కళ్యాణ్, మేము అందరం కూడా చేస్తున్నటువంటి ప్రతిపాదన ఏంటంటే రాముణ్ణి, కృష్ణుణ్ణి భారతీయ వారసత్వ సంపదగా ప్రకటించాలి. రామాయణ మహాభారత గ్రంథాలకి రాజ్యాంగపరమైనటువంటి రక్షణ కల్పించాలి. ఎలా అయితే ఒక ఇస్లామిక్ దేశాల్లో అల్లాని దూషిస్తే, మొహమ్మద్ ప్రవక్తను దూషిస్తే వెంటనే కఠిన శిక్షలు వేస్తారో, అలాగే రాముడి గురించి, కృష్ణుడి గురించి ఎవడు దుర్భాషలాడినా శిక్షించాలి. జాతీయ జెండాని అవమానిస్తే ఎంత నేరమో, రాముణ్ణి అవమానిస్తే కూడా అంతే నేరంగా పరిగణించాలి. దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే కోట్ల మంది ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి రాముణ్ణి దూషించి కూడా ఈ రోజు కత్తి పద్మారావు క్షేమంగా బయట ఉన్నాడు అంటే అది చట్టాలు బలహీనంగా ఉన్నాయా, హిందువులు బలహీనంగా ఉన్నారా? ఎక్కడ బలహీనత ఉంటే దాన్ని సరి చేసుకుంటాం, బలంగా మార్చుకుంటాం. ఏ విధమైనటువంటి పోరాటానికి కూడా వెనక్కి తగ్గేది లేదు. వీళ్ళందరికీ కూడా ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం. అరే, దేనికైనా రెడీనా రాముడి జోలికి వస్తే శ్రీరామ్ పద్మారావు ఖబర్దార్. జై శ్రీరామ్. భారతదేశం మొత్తం కూడా రాబోయే తరాలన్నీ కూడా ఒక జై శ్రీరామ్ మాత్రమే వినపడాలా. జై శ్రీరామ్. రోజున ప్రతి ఒక్కడికి రామ మందిరం శంకుస్థాపన చేసింది మొదలు ఇప్పటిదాకా గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. రాముడి పేరు వినపడుతున్న ప్రతిసారి ఆ రైళ్లు పరిగెట్టి ఏం చేయాలో అర్థం కాక ఏం చేస్తున్నారంటే రాముడి గురించి నోరు బారేసుకుంటా వాళ్ళు శాడిజం తెచ్చుకుంటా ఉన్నారు. అంతేకాదు మన హిందువులందరూ మనం నోరు ముసుకుని కూర్చోవటం వల్ల రాముడిని, కృష్ణుడిని, లేకపోతే మన అమ్మవారిని అవమానించడం అనేది వీళ్ళకి టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ లాగా అయిపోయింది. అందుకే ఒక్కొక్క కుక్క ఇష్టం వచ్చినట్టు మురుగుతా ఉంది. ఆ కుక్కల లిస్టు చదువుకుంటూ వెళ్ళాలి అంటే ఆ కుక్కల లిస్టు చదవడానికి పొద్దుగుకిపోతుంది. మనకి అంత దారుణంగా తయారయ్యారు. మరి అలాంటి వాళ్ళందరూ మన దేవీ దేవతలను దూషిస్తూ ఉంటే ఎంతకాలం మనం చూస్తూ ఊరుకుందాం? ఎవడో కుక్క నిన్న ఈ వీడియోలో తప్పుడు మాటలు మాట్లాడితే వాడి గురించి మీకు కౌంటర్ చేస్తే చెప్తున్నాడు, ఒక్కొక్కడిని దున్నల్ని నరికినట్టు నరుకుతాం, లేకపోతే అయ్యయ్యో కేసులు పెడతామని చెప్పేసి ఎవరే మా బొత్సులు బీక్కుండ్రా. ఎందుకంటే ఆ రాముడి కంటే మాకు ఏది ఎక్కువ కాదు. మా రాముడి కోసం మేము కేసులు కష్టం, జైలు కంటే కాదా ప్రాణాలు రెడీగా ఉన్నాం. ఈ రోజున భారతదేశంలో జై శ్రీరామ్ అని చెప్పేసి అయోధ్య రామ మందిరం కట్టంగానే అంతా అయిపోయింది అనుకుంటున్నారు వీళ్ళు. ఈ దీంతోనే ఏడ్చేద్దాం అనుకున్నారు. అయోధ్యతో అయిపోలేదు రై, మధుర ఇది మాత్రమే అనుకుంటున్నారేమో. ఆక్రమించిన 30,000 గుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రతి ఒక్కటి వెనక్కి తీసుకుంటాం మేము. ఎందుకంటే మేము హిందువులమే, మేము మనుషులమే, మాకు ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉంది. మాకు ఈ దేశంలో మత స్వేచ్ఛ అనేది ఉంటుంది, సమానంగా ఉంది. మా స్వేచ్ఛని మమ్మల్ని స్వేచ్ఛగా అనుభవించనివ్వండి. ఎందుకంటే ఇదే అంబేద్కర్ విగ్రహం దగ్గర అన్ని సంఘాలు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చిన కార్యక్రమాలు చేస్తాయి. మేము వచ్చి మా మనోభావాలు చెప్పుకుంటాం అంటే మాత్రం ఇక్కడ మమ్మల్ని అడ్డుకుంటా ఉన్నారు ఉదయం నుంచి. ఇది మా బతికి దేశంలో, ఇది హిందువుల బతికి దేశంలో. హిందువులకి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే, హిందువులకి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ దేశంలో చట్టాలు అందరికీ సమానమైన విషయం నిరూపణ అవ్వాలి. దాంతో పాటు కత్తి పద్మారావు అనేవాడి మీద కూడా ఖచ్చితంగా అన్ని సెక్షన్స్, ఏదైతే రాజా సింగ్ మీద 8 సెక్షన్లు పెట్టారో అవే 8 సెక్షన్లు కత్తి పద్మారావు మీద పెట్టాలి. ఏదైతే రాజా సింగ్ 3 నెలల పాటు లోపల పెట్టారో అదే 3 నెలలు ఇలాంటి వాళ్ళు కూడా పెట్టాలి. వీలైతే వీళ్ళకి యావజ్జీవ శిక్ష వేయాలి. చట్టం మాకు సహకరించకపోతే హిందువులందరూ మాలాగా ఉంటారనుకోవద్దు. కొందరు చట్టాన్ని మీరే ప్రమాదం కూడా ఉంటుంది. ఆ పరిస్థితి తేవద్దు. అందుకు మరొకసారి అందరికీ హెచ్చరిక చేస్తా ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.
మనము అంబేద్కర్ కి ముఖ్యంగా మీడియా కూడా చూడండి, వినండి, తప్పకుండా చెప్పండి. వినతి పత్రం ఇవ్వట్లేదు. మనం వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం, ఎక్కడికి నిలదీస్తున్నాం, మనము నిలదీస్తున్నాం, హెచ్చరిక చేస్తున్నాం. రాముడి జోలికి వస్తే